ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బర్డ్ ఫ్లూ కుదిపేస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఏపీతో పాటు సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణలోనూ ఈ వ్యాధి బారిన పడి పౌల్ట్రీ వ్యవస్థ కకావికలమైంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన కోళ్ల నుంచి బర్డ్ ఫ్లూ వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ తీసుకోగా ల్యాబ్లో అవి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దాంతో కానూరు గ్రామంలో బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీకి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ఉధృతంగా వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధితో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ క్రమంలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దును గద్వాల జిల్లా వెటర్నరీ అధికారులు క్లోజ్ చేశారు. ముఖ్యంగా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వస్తున్న కోళ్లు, కోడి పిల్లలు, బాతుల వాహనాలను అడ్డుకుంటున్నారు. వాటిని తిరిగి అధికారులు వెనక్కి పంపుతున్నారు. ఇందుకోసం జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. జిల్లా వెటర్నరీ అధికారులు, పోలీసులు నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 5 కోళ్ల వ్యాన్లు, 2 కోడి పిల్లల వ్యాన్లను అధికారులు తిరిగి వెనక్కి పంపించారు. తమిళనాడు నుంచి వస్తున్న 2 కోడి పిల్లల వ్యాన్లు తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలోని స్నేహ పౌల్ట్రీ ఫామ్కు వస్తున్నాయి. వీటిని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద అధికారులు అడ్డుకుని తిరిగి వెనక్కి పంపారు. ఈ తనిఖీలు మరో నెల వరకు కొనసాగుతాయని, కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కోళ్లు, కోడి పిల్లలను తీసుకొచ్చే వాళ్లను రావద్దని సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ ఇతర రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. 24 గంటలు వెటర్నరీ అధికారులు, పోలీసులు తనిఖీల్లో పాల్గొంటారని అంటున్నారు. బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వైరస్ అనేది హైలీ ప్యాథోజెనిక్ వైరస్ అంటాయి. ఇది వైరస్ ఏరోసాల్ అంటే గాలి ద్వారా నీకు వ్యాపిస్తుంది. ఆల్రెడీ డిసీజ్ వచ్చి మన తెలంగాణ పక్క రాష్ట్రం తెలంగాణ ఏపీలో మన వచ్చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లా కొన్ని వేల కోళ్ళు చనిపోవడం జరుగుతుంది. అదే మన తెలంగాణలో కూడా అక్కడక్కడ మన ఖమ్మం జిల్లాలో కూడా కొద్దిగా ఈ డిసీజ్ అవుట్ బ్రేక్ ఉంది. కాబట్టి ముఖ్యంగా అంటే ఈ డిసీజ్ ఏంటంటే మన పొరుగు రాష్ట్రం అంటే పక్కన కర్ణాటక కానీ ఏపీ కానీ తమిళనాడు నుంచి ఆ డిసీజ్ అంటే వచ్చే చిక్స్ కానీ, పౌల్ట్రీ కానీ, బర్డ్స్ రాకుండా వాటిని రిటర్న్ పంపిస్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క వైరస్ హైలీ ప్యాథోజెనిక్ వైరస్ ద్వారా గాలి ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి వాటిని దయచేసి మళ్ళీ వచ్చిన వాటి రాకుండా ముందు జాతకానికి రాకుండా అక్కడికే మళ్ళీ రిటర్న్ పంపించడం జరుగుతుంది. సుమారుగా ప్రస్తుతానికి నేను ఒక 1 మంత్ దాకా ఉంటుంది అనుకుంటున్నాం అట్లీస్ట్ ఎందుకంటే ఈ డిసీజ్ మనకు కంట్రోల్ అయ్యేదాకా మనకు ఈ డిసీజ్ మనకు పరిస్థితి అందుబాటులో కంట్రోల్ అయ్యేదాకా మనం ఈ చెక్ పోస్ట్ డ్యూటీ అనేది పోలీసు డిపార్ట్మెంట్ వాడు ప్లస్ వెటనరీ పశువైద్య పరిశోధన శాఖ సహకారంతో రౌండ్ ది క్లాక్ 24 hours ఇది సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి. బర్డ్ ఫ్లూ వ్యాధి మనుషులకు వస్తుందా అనే కొత్త రకం చర్చ నడుస్తోంది. అయితే ఇది మనుషులకు చాలా అరుదుగా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి సోకిన పక్షులను ముట్టుకున్నా, వండుకుని తిన్నా ఈ వ్యాధి సోకే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి సోకిన ప్రాంతంలో, కోళ్లు తిరిగిన ప్రదేశాల్లో ఏవైనా వస్తువులు ముట్టుకుంటే అప్పుడు కూడా మనుషులకు ఇది సోకే ప్రమాదం ఉంటుంది. కోడిని సరిగా ఉడకబెట్టకపోయినా, కోడిగుడ్లను సరిగా వండకపోయినా ఈ వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉంటుంది. వైరస్ చనిపోవాలంటే కనీసం 75 డిగ్రీల సెల్సియస్లో వండాలి. అప్పుడు మాత్రమే వైరస్ సోకకుండా ఉంటుంది. సో అందరూ జాగ్రత్తగా ఉండండి.